హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ డిగ్రీ వాళ్ళకి ఫిజిక్స్లో వేవ్స్ యూనిట్ చెప్పుకుంటున్నాం కదండి. సో వేవ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ ఆఫ్ ఏ బార్ ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది. సో ఆ పార్ట్ 1కి పార్ట్ 2కి కొన్ని డేస్ గ్యాప్ వచ్చింది. సో కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పార్ట్ 2లో మొత్తం మనం ఈరోజు డెరివేషన్ నేర్చుకుందాం. పార్ట్ 1లో ఏంటి అని అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో డయాగ్రామ్స్ రాసేదాని కింద మ్యాటర్ ఏం రాయాలి, పాయింట్ టు పాయింట్ అనేది మనం అక్కడ నేర్చుకున్నాం. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు నేర్చుకుంటున్నాం, దాని రీజన్ ఏంటి అనేది మొత్తం మనం నేర్చుకున్నాం. సో ఇందులో ఏంటి అని అంటే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి డెరివేషన్ మొత్తం చేయాలి కదండి. సో ఆ డెరివేషన్కి రిలేటెడ్గా మనం ఇక్కడ ఏంటి అని అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం ఏంటి అని అంటే ఇక్కడ రాసుకోవడం అనేది చూస్తాం. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసే అప్పటి నుండి సో వేవ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ ఆఫ్ ఏ బార్లో నేను కొంచెం ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్తాను. ఎందుకనంటే ఒకటేసారి పార్ట్ 2 ఒకవేళ చూస్తే కనుక అది అర్థం కాదు. ఇప్పుడు పార్ట్ 1లో వచ్చేదాని ఇంట్రడక్షన్ కొంచెం చెప్తాను రిలేటెడ్గా. ఇప్పుడు మనం ఏంటి అని అంటే వేవ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ అంటే వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ వేవ్స్? ట్రాన్స్వర్స్ వైబ్రేషనల్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఎందులో ప్రొడ్యూస్ చేయాలి? బార్లో ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ బార్లో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ బార్ని మనం ఏం చేస్తామంటే బెండ్ చేస్తాం. సో బెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పర్ లేయరు లోయర్ లేయర్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఒకటి చెప్పాలి అని అంటే మనకి బార్స్ అంటే ఏంటి అని అంటే స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఐరన్ రాడ్స్ ఉంటాయి. ఐరన్ రాడ్స్ అంటే ఎలాంటివి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ బార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సైకిల్లో మనకి స్టిక్స్ ఉంటాయి కదండి లోపల వీల్కి లోపల ఆ స్టిక్స్ని బెండ్ చేస్తే బెండ్ అవుతాయి. సో అలాంటి వాటిని మనం ఇక్కడ బార్స్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు అందులో ఏంటి అని అంటే దాన్ని బెండ్ చేసినప్పుడు అప్పర్ లేయర్ ఎలా ఉంది, లోయర్ లేయర్ ఎలా ఉంది. సో అప్పర్ లేయర్లో మనము వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం బిఫోర్ బెండింగ్ ఆఫ్టర్ బెండింగ్ అని. సో ఇక్కడ బెండింగ్కి మనం ఆల్రెడీ ఏం రాసామనంటే ఇక్కడ చూడండి. సో బెండింగ్ ఆఫ్టర్. సో బెండింగ్ బిఫోర్ ఏంటి అని అంటే స్ట్రైట్గా ఒక రెక్టాంగులర్ షేప్లో మనం గీస్తాం ఆ బార్ని. సో ఇక్కడ ఏంటి అని అంటే బెండింగ్ ఆఫ్టర్ అనేది ఎలా గీయాలనేది చూస్తాం. సో ఇక్కడ మనం ఫస్ట్ రాయాలి. సో ఫస్ట్ ఏం రాయాలి? బెండ్ చేసినప్పుడు మనం ఇక్కడ 3 లేయర్స్ అనేవి తీసుకుంటాం. పీక్యూ ఒకటి, ఎంఎన్ డాష్ ఒకటి, ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్ఎస్ ఒకటి. సో పీక్యూ అంటే ఏంటి అని అంటే అప్పర్ లేయర్ అంటే ఏంటి అని అంటే రాడ్కి అప్పర్ సర్ఫేస్ పైన పార్ట్ అని అర్థం. లోయర్ లేయర్ అంటే ఏంటి అని అంటే రాడ్కి డౌన్ సైడ్ సర్ఫేస్. సో బార్ డౌన్ సైడ్ సర్ఫేస్ని మనం ఆర్ఎస్ అంటాం. ఎంఎన్ అంటే ఏంటి అని అంటే ఎంఎన్ అంటే మిడిల్ ఆఫ్ ది అంటే ఏంటి అని అంటే సెంటర్ ఆఫ్ ది లేయర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 20 లేయర్స్ ఉన్నాయనుకోండి బార్లు. సో మిడిల్ ఆఫ్ ది లేయర్ అని మనం చెప్పుకోవాలి. సో మిడిల్ ఆఫ్ ది లేయర్ చెప్పేటప్పుడు ఆ మిడిల్ ఆఫ్ ది లేయర్ బిఫోర్ బెండింగ్ అయినా ఆఫ్టర్ బెండింగ్ అయినా మనకు ఒకలాగే ఉంటుంది. అంటే ఏంటి అని అంటే అవి పైన బిఫోర్ బెండింగ్ అప్పుడు ఏంటి అని అంటే ప్యారలల్ పొజిషన్ కదా, అన్ని లేయర్స్ ఒకటే డైరెక్షన్లో ఉంటాయి. సో లేయర్స్కి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా ఒకటే వస్తుంది. ఆఫ్టర్ బెండింగ్ ఏమవుతుంది అని అంటే బెండ్ చేసినప్పుడు కింద ఉండే లేయర్స్ ఫోర్స్ అప్లై చేయడం, పైన ఉండే లేయర్స్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల మిడిల్ లేయర్కి ఏమవుతుంది అని అంటే నార్మల్గా అంటే ఏంటి అని అంటే 2 ఫోర్సెస్ ఈక్వల్ అయ్యి అది ఆఫ్టర్ బెండింగ్ బిఫోర్ బెండింగ్ ఒకలాంటి వాల్యూనే ఇస్తుంది. సో ఇక్కడి వరకు క్లియర్. సో మనం ఇక్కడ లేయర్స్ని ఏమని చెప్పుకుంటున్నాం అంటే ఫిలమెంట్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ ది ఫిలమెంట్ పీక్యూ అంటే అప్పర్ సర్ఫేస్ అంటే రాడ్కి పైన ఉండే లేయర్ కానీ అర్థం. సో పీక్యూ బిఫోర్ బెండింగ్ ఏమైద్ది? న్యూట్రల్ సర్ఫేస్ తోటి ఈక్వల్ అయింది. న్యూట్రల్ సర్ఫేస్ అంటే నేను మిడిల్ లేయర్ అని చెప్పే కదా. సో లేయర్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం? ఫిలమెంట్ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ బిఫోర్ బెండింగ్ వాల్యూ న్యూట్రల్ సర్ఫేస్ అంటే మిడిల్ లేయర్ అని అర్థం. ఎంఎన్ డాష్కి ఈక్వల్ అయ్యింది. సో దాని వాల్యూ ఎంత అంట? లెంత్ ఆఫ్ ది ఫిలమెంట్ బిఫోర్ బెండింగ్ ఆర్ థీటా అనుకుంటున్నారు. అంటే ఆర్ థీటా అనేది యాంగిల్ తోటి కలిపి దాని వాల్యూ అనేది చెప్తున్నారు. సో అలా ద లెంత్ ఆఫ్ ది ఫిలమెంట్ పీక్యూ ఆఫ్టర్ బెండింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిఫోర్ బెండింగ్ ఆర్ వాల్యూ అంటే డిస్టెన్స్ ఆర్ ఉండి యాంగిల్ థీటా ఉందనుకుందాం. సో ఇప్పుడు ఆఫ్టర్ బెండింగ్ అంటే ఏమైంది? పైన పార్ట్ ఎలాంగేట్ అవ్వడం అంటే పైన పార్ట్ సాగుద్ది అని. సో సాగినప్పుడు ఏమవుతుంది? ఎలాంగేట్ అయినప్పుడు కొంత డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో కాబట్టి క్యాపిటల్ ఆర్ ప్లస్ ఇక్కడ ఏంటి అని అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిద్దని చెప్పిన కదా. సో అది ఎంత డిస్టెన్సో నాకు తెలియదు కాబట్టి నేను స్మాల్ ఆర్ అనుకుంటున్నా. దానికి కొంచెమే ఎలాంగేట్ అయింది కాబట్టి క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్
ఎంత అయింది విత్ ద యాంగిల్ టీటా. సో నాకు ఇప్పుడు ఎంత ఎలాంగేట్ అయినట్టు, స్మాల్ ఆర్ టీటా వాల్యూ అనేది ఎలాంగేట్ అయినట్టు. సో స్మాల్ ఆర్ టీటా కాబట్టి ఎక్స్టెన్షన్ అంటే ఎంత సాగింది అని. సో ఎక్స్టెన్షన్ ఇన్ ఫిలమెంట్ పీక్యూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ టీటా మైనస్ ఆర్ టీటా. సో ఇప్పుడు టీటాని లోపల మల్టిప్లై చేయండి, ఆర్ టీటా ప్లస్ ఆర్ టీటా మైనస్ ఆర్ టీటా. సో ఆర్ ప్లస్ ఆర్ టీటా మైనస్ ఆర్ టీటా క్యాన్సిల్ అయితే ఏమవుద్ది, ఈక్వల్ టు ఆర్ టీటా ఇది. సో ఇప్పుడు మనకి పైన పార్ట్స్ అనేవేమో ఎలాంగేట్ అవుతున్నాయి అంటే ఎక్స్టెండ్ అవుతున్నాయి, కింద పార్ట్స్ ఏమవుతున్నాయి అంటే కంప్రెస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ తీసుకోండి, ఆ బుక్ని మడవండి అంటే ఏంటి అని అంటే దాన్ని ఫోల్డ్ చేయండి. దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఏమైంది, పైన పార్ట్ అనేది ఎక్స్టెండ్ అయ్యిద్ది, కింద పార్ట్ అనేది లేయర్స్ దగ్గరకు వస్తాయి. సో కింద పార్ట్ అనేది లేయర్స్ దగ్గరకు వస్తాయి కాబట్టి ఇప్పుడు స్ట్రెయిన్ వాల్యూ కనుక్కుంటాను. సో స్ట్రెయిన్ వాల్యూ అంటే ఏంటి, కంప్రెస్ అయినప్పుడు లెంత్ చేంజ్ అవుద్ది, ఎక్స్టెండ్ అయినప్పుడు లెంత్ చేంజ్ అయ్యిద్ది. సో నేను ఇప్పుడు ఏంటి అని అంటే ఫిలమెంట్ అప్పర్ సర్ఫేస్కి కనుక్కుంటాను కాబట్టి నేను ఏమనుకోవాలి దాన్ని, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఎక్స్టెండ్ అయింది, స్మాల్ ఆర్ టీటా. ఒరిజినల్గా ఎంత ఉండేది, క్యాపిటల్ ఆర్ టీటా. సో స్మాల్ ఆర్ టీటా బై క్యాపిటల్ ఆర్ టీటా. ఇక్కడ ఏమవుతుంది, టీటా క్యాన్సిల్ అయితే స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. అకార్డింగ్ టు యంగ్స్ మాడ్యులస్ అంటే కొన్ని లేయర్స్ ఏమో స్ట్రెస్ అవుతున్నాయి, కొన్ని లేయర్స్ ఏమో స్ట్రెయిన్ అవుతున్నాయి. సో ఇప్పుడు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అనేది మనం వాల్యూ అనేది రాస్తాం. సో స్ట్రెస్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు సర్ఫేసెస్లో చేంజ్ రావాలి. సో కాబట్టి డిఎఫ్ బై డిఎస్ బై స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. ఆల్రెడీ స్ట్రెయిన్కి ఫామ్లో వచ్చింది కదా, స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చాలామంది ఏం చేస్తారంటే దీన్ని యువతలకు తీసుకొచ్చేటప్పుడు వై ఇంటూ క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ రాస్తారు. అలా ఎప్పుడు రాయద్దు, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఇప్పుడు బి పార్ట్ ఇటు వెళ్తుంది, ఏ బై బి పార్ట్లో బి పార్ట్ ఇటు వెళ్తే ఏమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి అంటే స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ అవ్వాలి. క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ అవ్వద్దు, కొంతమంది రెసిప్రోకల్ అని రాసేస్తూ ఉంటారు. సో అలా రాయొద్దు. వై ఆఫ్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ టు డిఎఫ్ బై డిఎస్. నాకు ఏ వాల్యూ కావాలి, నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది ఎక్స్టెండ్ అయింది. సో కాబట్టి డిఎఫ్ ఈక్వల్స్ ఇక్కడ ఏమొస్తుంది, వైడిఎస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. అంటే డిఎఫ్ని ఇక్కడ ఉంచేసి డిఎస్ని ఇది తీసుకెళ్ళండి, వైడిఎస్ అయింది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, అది యాంగిల్ అనేది చేంజ్ అయితే ఏమవుతున్నట్టు, టార్క్ వాల్యూ వస్తున్నట్టు. మూమెంట్ ఆఫ్ ది కపుల్ అబౌట్ న్యూట్రల్ సర్ఫేస్ అంటే న్యూట్రల్ సర్ఫేస్తో కంపేర్ చేస్తే అవి టార్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో కాబట్టి టౌ పీక్యూ, నువ్వు ఏ లేయర్కి ఫైండ్ అవుట్ చేస్తున్నావో నువ్వు పర్ఫెక్ట్గా చెప్పాలి. సో అప్పర్ లేయర్ కాబట్టి పీక్యూ, లోయర్ లేయర్ అయితే ఆర్ఎస్, న్యూట్రల్ అంటే మిడిల్ లేయర్ అయితే ఎంఎన్. సో నేను ఇప్పుడు అప్పర్ లేయర్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి టౌ పీక్యూ అని రాస్తున్నా టార్క్ వాల్యూ. సో టార్క్కి ఫార్ములా ఏంటి, డిఎఫ్ ఇంటూ ఆర్. సో ద చేంజ్ ఇన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వై డిఎస్ ఆర్ బై ఆర్ ఇంటూ ఆర్. సో ఇక్కడ ఏమవుతుంది, వై ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ డిఎస్. ఓకే, నెక్స్ట్ ఇది ఏ లేయర్కి ఫైండ్ అవుట్ చేశాను నేను, ఒక్క అప్పర్ లేయర్కి ఒక్కదానికే ఫైండ్ అవుట్ చేసా. అది కూడా ఇప్పుడు సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ అబౌట్ ద న్యూట్రల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ బెండింగ్ మూమెంట్. అంటే ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ అన్ని లేయర్స్ అంటే అన్ని ఫిలమెంట్స్ అనేవి బెండ్ అయిన తర్వాతకే కదా మనం బెండింగ్ మూమెంట్ని ఫైండ్ అవుట్ చేసేది. దేంతో కంపేర్ చేసి చెప్తున్నాం మనం, న్యూట్రల్ సర్ఫేస్ అంటే సెంటర్ ఆఫ్ ది బెండింగ్ రాడ్ లేయర్ అంటే బెండింగ్ బార్ లేయర్. నెక్స్ట్ ఎమ్ టోటల్ మూమెంట్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన వాల్యూని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, టౌ పీక్యూ ఈక్వల్స్ టు టౌ పీక్యూ ప్లస్లో ఆల్రెడీ నాకేముంది, వై ఇంటూ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ డిఎస్. వై అనేది బయట తీసేయన్నా. సో ఇక్కడ వై ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ డిఎస్లో వైని మనం ఎందుకు బయటికి తీస్తున్నామంటే వై అనేది యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్ అంటే దాంతో రిప్రజెంట్ చేస్తున్నామని. సో కాబట్టి అది ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేట్ చేయకుండా బయటికి తీస్తున్నాం. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ డిఎస్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఎస్ జామెట్రికల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని రాసా. సో జామెట్రికల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మీనింగ్ ఏంటి అని అంటే, సో ప్రతి ఒక్క బార్కి కూడా డిఫరెంట్ బెండింగ్ ఫోర్సెస్ అనేవి నీడ్ అవుతాయి. సో అలా దాని గురించి మెజర్ చేయడానికి ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ స్క్వేర్ డిఎస్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ స్క్వేర్ డిఎస్ ప్లస్లో నేనేం రాయాలి, కే స్క్వేర్ ఎస్ అనేది రాయాలి. సో మరి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ డిఎస్ పోతే ఏమొస్తుంది, కే స్క్వేర్ ఎస్ బై ఆర్. సో 1/rని నేను
3 డైమెన్షనల్ వైజ్గా ఫార్ములా రాసుకుంటే ఏమొస్తుంది అని అంటే ∂2y/∂x² 1 ప్లస్ ∂y/∂x హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సో నియర్లీ ఈక్వల్స్ టు అంటే ఏంటి అని అంటే దీని వాల్యూని నేను హయ్యర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నా అని. సో కాబట్టి ∂2y/∂x² ఒకటే తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను 1/r ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ∂2y/∂x²ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫిగర్ షోస్ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ ఇన్ అన్ ఎలిమెంటరీ లెంత్ dx ఆఫ్ ఏ బార్. అంటే నువ్వు బార్ మొత్తం ఫైండ్ అవుట్ చేయట్లేదు, సో స్మాల్ ఎలిమెంట్కి ఫైండ్ అవుట్ చేస్తున్నావు. అందులో బెండింగ్ మూమెంట్స్ అనేవి షియర్ ఫోర్సెస్ అంటే ఏంటి అని అంటే ఆ లేయర్ మీద అప్లికబుల్ ఫోర్స్, అంటే ఎంత ఫోర్స్ అప్లై అయితే అది బెండ్ అయింది. సో లోయర్ లేయర్స్ నుండి ఎంత ఫోర్స్ వస్తుంది, అప్పర్ లేయర్స్ నుండి ఎంత ఫోర్స్ వస్తుంది. అంటే ప్యారలల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కనుక దాని మీద అప్లికబుల్ అయితే వాటిని షియర్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ కన్సిడర్ అండ్ అప్వర్డ్ షియరింగ్ ఫోర్స్. సో నేను అప్వర్డ్ షియరింగ్ ఫోర్స్ అని ఎందుకు రాశాను ఎందుకనంటే అప్ సైడ్ లేయర్కి నేను ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఒకవేళ నేను బెండ్ చేయాలంటే ఎటు సైడ్ ఫోర్స్ అప్లై చేయాలి, నేను లెఫ్ట్ సైడ్ అనేది ఫోర్స్ అప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ అప్లై చేస్తే అది రియాక్షన్ ఎటు సైడ్ ఇస్తుంది, నాకు రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఇస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఒక బాల్ అనేది త్రో చేసాం, లెఫ్ట్ సైడ్ త్రో చేస్తే అది ఎటు సైడ్ వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో రైట్ సైడ్ వెళ్తుంది. సో కాబట్టి ఇప్పుడు నేను ఏమనుకోవాలి, నేను ఆపోజిట్ రిజల్టెంట్ ఫోర్స్ Fy ఆఫ్ x ప్లస్ dx. అంటే ఇక్కడ చూడండి అన్న డయాగ్రామ్లో, సో ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తే ఏమైంది, అది బెండ్ అయింది. బెండ్ అయినప్పుడు ఎట్ సైడ్ బెండ్ అవుతుంది, అది ఎక్కువ పార్ట్ మైనస్, అంటే -Fy అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చా కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్. సో ఫోర్స్ అనేది ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో రిజల్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ mx మైనస్ mx ప్లస్ dx. అంటే ఒరిజినల్ మాస్ అనేది x అయితే అది ఎక్స్టెండ్ అవుతుంది కదా మనం బెండ్ చేసినప్పుడు. సో అప్పుడు మాస్ అనేది mx ప్లస్ dx మైనస్ ఆపోజిట్ డైరెక్షన్లో కదా నాకు రిజల్టెంట్ ఫోర్స్ వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ x అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫింగర్ వాల్యూ x అయితే నేను దాన్ని ఏం చేస్తున్నా, నా ఫింగర్ని బెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, కొంత లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి x ప్లస్ dx అనేది రాస్తున్నా, -Fy x ప్లస్ dx. సో అకార్డింగ్ టు టైలర్ సిరీస్ అంటే ఏంటి అని అంటే మనం కంటిన్యూగా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే దేన్నైనా, సో అప్పుడు మనం టైలర్ సిరీస్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ mx ప్లస్ dxకి నేను టైలర్ సిరీస్ అనేది అప్లికబుల్ చేస్తాను. ఇప్పుడు కంటిన్యూస్గా డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు d/dx ఉంది అనుకుందాం, మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తున్నట్టు 1 టైం. ఇప్పుడు d2y/dx² ఉంది, అంటే మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తున్నాం, 2 టైమ్స్. అట్లా ఏంటి అని అంటే కంటిన్యూగా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే దానికి టైలర్ సిరీస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను వేటికి యూజ్ చేయాలి, ఇది x ప్లస్ dx Fy ఆఫ్ x ప్లస్ dx. సో దానికి ఫార్ములా రాసాను చూడండి అన్న, mx ప్లస్ dx ఈక్వల్స్ టు mx ప్లస్ ∂mx/∂x ఇంటూ dx. Fy ఆఫ్ x ప్లస్ dx Fy ప్లస్ ∂Fy/∂x ఇంటూ dx. యాక్చువల్గా ఇక్కడ ఇంకా కూడా వస్తాయి, ప్లస్ ∂2mx/dx² ఇంటూ dx/2 ఫ్యాక్టోరియల్ అని వస్తుంది. అంటే ఏంటి అని అంటే ఇక్కడ కంటిన్యూగా వచ్చే వాటిలో హయ్యర్ టర్మ్స్ నేను నెగ్లెక్ట్ చేస్తున్నా, ఓన్లీ 2 టర్మ్సే తీసుకున్నాయి. ఎందుకు, ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, ఇక్కడ dx ఉంది. నెక్స్ట్ నాకు ఏమొస్తుంది, dx² వస్తుంది. సో కాబట్టి హయ్యర్ టర్మ్స్ అనేవి నెగ్లెక్ట్ చేసేస్తాను. సో Fy ఆఫ్ x ప్లస్ dx కూడా సేమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండు ఈక్వేషన్స్ని 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. mx ప్లస్ dx ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ వాల్యూ మైనస్ ఆఫ్ mx ప్లస్ ∂mx/∂x ఇంటూ dx మైనస్ Fy ఆఫ్ x ప్లస్ dx. సో ఈ మైనస్ని ఇక్కడ యాడ్ చేయండి, Fy ప్లస్ ∂Fy/∂x ఇంటూ dx. ఇక్కడ చూడండి అన్న, dx ఇంటూ dx. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ∂x అంటే స్మాల్ పార్ట్కి, dx అంటే టోటల్ పార్ట్ కానీ డిఫరెన్షియేషన్. ఓకే, నెక్స్ట్ మైనస్ లోపల మల్టిప్లై చేశాను అన్న, mx మైనస్ mx మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ∂mx/∂x ఇంటూ dx మైనస్ ఈ dxని లోపల మల్టిప్లై చేస్తాను, Fy/dx ∂Fy/∂x ఇంటూ dx dx². ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, హయ్యర్ టర్మ్స్ నేను ఏం చేస్తాను, ఇందాక నుంచి నెగ్లెక్ట్ చేస్తాను. సో ఇది కూడా నెగ్లెక్టెడ్. సో dx² అంటే ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ ఒకటే తీసుకుంటాను, dx⁻1 ఒకటే తీసుకుంటాను. mx మైనస్ mx క్యాన్సిల్,
మైనస్ డో ఎంఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఎఫ్ బై డిఎక్స్ ఈక్వల్ టు 0. అసలు మనం ఈ ఫామ్లో ఎందుకు రాసుకున్నాం? మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు దాని మాసెస్లో చేంజ్ వస్తుంది, ప్లస్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది రైట్ సైడ్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఫోర్స్ అప్లై చేస్తే రైట్ సైడ్ చూపిస్తుంది. సో మన న్యూట్రల్ సర్ఫేస్తో ఎంత బెండ్ అయింది అనేది చూపించడానికి మనం ఈ ఈక్వేషన్ అనేది రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ నాకు ఇక్కడ ఏం కావాలి? ఫోర్స్ వాల్యూ కావాలి. సో ఫోర్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎందుకనంటే నేను ఇక్కడ రాసేటప్పుడు ఏం రాసా? ద ఫోర్స్ ఎట్ లెఫ్ట్ సైడ్. సో ఎఫ్వై గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో కాబట్టి ఎఫ్వై వాల్యూ కావాలి నాకు. సో ఎఫ్వై వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేయాలి? దీన్ని యువతలు పంపించండి. మైనస్ యువతలకు వస్తే ఏమైంది? ఈక్వల్ టు దిస్ సైడ్ డో ఎంఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. డిఎక్స్ క్యాన్సిల్ చేయండి. మైనస్ యువతలు పంపిస్తే ఏమైంది? ఎఫ్ఐ ఈక్వల్స్ టు మైనస్ డో ఎంఎక్స్ బై డో ఎక్స్. సో ఇప్పుడు నాకు డో ఎంఎక్స్ బై డో ఎక్స్ వచ్చింది కదా. సో నాకు ఆల్రెడీ ఎంఎక్స్కి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది? నాకు ఎంఎక్స్కి నేను ఇంటిగ్రేషన్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. యాక్చువల్గా నేను బెండింగ్ మూమెంట్ పర్ఫెక్ట్గా నేను చేసిన వాల్యూస్ ప్రకారం రాస్తే నాకు ఇది వచ్చింది. మనం ఏమంటున్నామంటే ఫార్ములాస్ వైజ్ రాస్తే అది వచ్చింది. సో మనకి లెఫ్ట్ సైడ్ ఫోర్స్ రైట్ సైడ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇక్కడ ఎంఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ పీక్యూ లేయర్కి ఇంటిగ్రేట్ చేసిన వాల్యూ వచ్చింది కదా, మూమెంట్ ఆఫ్ ఆల్ సర్ఫేసెస్ అని. సో ఆ వాల్యూ రాసుకోండి బెండింగ్ మూమెంట్ది. సో వై కే స్క్వేర్ ఇంటూ ఇప్పుడు డో బై డో ఎక్స్ ఉంది, ఇక్కడ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు నేను డో బై డో ఎక్స్ని ఏం చేయొచ్చు? డో క్యూబ్ వై బై డో ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు నాకు డిఎఫ్వై కావాలి. ఎందుకు డిఎఫ్వై కావాలి? డిఎఫ్వై ఎందుకు కావాలి అని అంటే, సో యాక్చువల్గా మనం ఇక్కడ డిఎఫ్ బై డిఎస్ అని రాసాం కదా. డిఎఫ్ బై డిఎస్ దేనికి రాసాం? మనం యంగ్స్ మోడ్యులస్ దాంట్లో రాసాం. సో మనం ఒకటే లేయర్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి డిఎఫ్ అని రాసాం, ఫోర్స్ ఫర్ వన్ లేయర్. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడ కూడా ఎఫ్ని ఏం చేస్తున్నా? డిఫరెన్షియేట్ చేస్తున్నా. డో బై డో ఎక్స్ ఎఫ్వై ఈక్వల్స్ టు అంటే బోత్ సైడ్స్ డో బై డో ఎక్స్ డో బై డో ఎక్స్ డో బై డో ఎక్స్ ఇంటూ మైనస్ వై కే స్క్వేర్ డో క్యూబ్ వై బై డో ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ డిఎఫ్వై ఈక్వల్స్ టు మైనస్ వై కే స్క్వేర్ ఎస్ ఇంటూ ఇక్కడ డో క్యూబ్ వై బై డో ఎక్స్ క్యూబ్ ఉంది కదా. సో దానికి డిఎఫ్వై అంటే ఏంటి? డో బై డో ఎక్స్ కదా. సో ఇక్కడ డో బై డో ఎక్స్ ఉంది, ఇక్కడ డో క్యూబ్ వై బై డో ఎక్స్ ఉంది, ఇక్కడ డో పవర్ 4 వై బై డో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 డిఎక్స్ అకార్డింగ్ టు ద న్యూటన్ సెకండ్లలో మనం ఇప్పుడు డిఎఫ్వైకి రాయాలి. సో డిఎఫ్వైకి రాయాలంటే ఏం చేస్తాం? మనం ఎంఏ రాస్తాం. యాక్చువల్గా ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అని రాస్తాం మనం. ఏ అంటే ఏంటి అని అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే డివి బై డిటి. సో వి అంటే ఏంటి? డివై బై డిటి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో డి బై డిటి ఇంటూ డివి బై డిటి ఏమైంది? డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్. అంటే ఏ ప్లస్లో నేను ఏం రాసా? డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్. ఇక్కడ ఎం అంటే ఏంటి అని అంటే నేను లేయర్స్ థిక్నెస్తో ఫైండ్ అవుట్ చేస్తాను ఎంత పర్సెంటేజ్ బెండ్ అవుతుందని. సో ఇక్కడ ఏంటి? డెన్సిటీ ఇంటూ డిస్టెన్స్. సో డెన్సిటీ ఇంటూ ఎస్ కాబట్టి సో రో ఇంటూ డెన్సిటీని దేంతో ఫైండ్ అవుట్ చేయాలి? రో ఇంటూ ఎస్ డిఎక్స్. ఓకే, డిఎఫ్ఐ ఈక్వల్స్ ఇక్కడ డిఎఫ్ఐ ఒకటి వచ్చింది, ఇక్కడ డిఎఫ్ఐ ఒకటి వచ్చింది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది? డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ వస్తుంది. సో డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి? మన క్వశ్చన్లో ఏముంది? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్. సో వెలాసిటీ అన్నాడు కాబట్టి నాకేం రావాలి? డో వై బై డో టీ వాల్యూ రావాలి. సో ఇక్కడ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ అంటే వి స్క్వేర్ అన్నట్టే కదా. సో వి స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డో వి బై డో టీ అన్నట్టే కదా. సో డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ కాబట్టి యాక్సలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో మైనస్ వై బై రో ఇంటూ ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. కే స్క్వేర్ డో పవర్ 4 వై బై డో ఎక్స్ పవర్ 4. ఆల్రెడీ నాకు వీకి ఏంటి అని అంటే ప్రీవియస్ క్వశ్చన్లో రూట్ వై బై రో అని వచ్చింది. సో నాకు రూట్ వై బై రో ఉంది, వి స్క్వేర్ కావాలి ఎందుకంటే నాకు ఇక్కడ ఈక్వేషన్లో వి స్క్వేర్ ఉంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే రూట్కి వై స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. సో వై బై రో వస్తుంది. దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ బార్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనం ఏంటి అని అంటే డయాగ్రామ్ వైజ్ రాసాం మనం డిఎఫ్ వాల్యూ. సో ఇక్కడ నుండి ఏం చేసామనంటే మనం మొమెంటం ఆల్ ది లేయర్స్కి ఫైండ్ అవుట్ చేసాం. ఆల్ ది లేయర్స్కి ఫైండ్ అవుట్ చేసిన తర్వాతకి నేను ఇక్కడ షియర్ ఫోర్స్ అంటే ఏంటి అని అంటే
ఎంత పర్సంటేజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ అనేది అప్లికబుల్ అయిందో చూసి దానికి ఎంఎక్స్ ప్లేస్లో ఇక్కడ మనకొచ్చిన టార్క్కి ఇక్కడ టోటల్ బెండింగ్ మూమెంటం ఉంది కదా, సో ఈ వాల్యూని తీసుకొచ్చి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి నాకు డిఎఫ్ వాల్యూ కావాలి, ఎందుకంటే నేను యంగ్స్ మాడ్యులస్లో డిఎఫ్ని యూజ్ చేసుకున్నా. సో డిఎఫ్ని యూజ్ చేసుకుని నాకు లాస్ట్కి ∂2y/∂t² వచ్చింది. ∂2y/∂t² అంటే యాక్చువల్గా మనం యాక్సలరేషన్ అని రాస్తాం. సో యాక్సలరేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్గా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వాళ్ళు అడిగింది ఏంటి, వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్. సో ఇప్పుడు ఈక్వేషన్ వచ్చినట్టే కదా. సో -v²k² ∂4y/∂x⁴. సో దీనికి ఇంకా జనరల్ సొల్యూషన్ ఉందండి. సో దాన్ని మనం పార్ట్ 3లో చూస్తాం. ఓకే, ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాస్ట్లో ఈ పిక్స్ అనేవి పెడతాను ఎండ్ పాయింట్ ఆఫ్ ది వీడియోలో, అవి మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.